నమస్తే. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీకు జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించి కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేరులో ఉన్న ఒక చిన్న మార్పు ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేటకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుత గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. చాలామంది శని బాధలతో బాధపడుతూ ఉంటున్నాం అని చెప్పేసి అని ఉంటారు. సో అలాంటి శని బాధలు తగ్గాలంటే ఏం చేయాలి మనం? సో మనకి శని బాధలు ఇస్ అ కర్మకారకుడు కదండి శని. కాబట్టి శని బాధలు అన్నవి ఒక రకంగా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. ఫైనాన్షియల్గా ఉంటాయి, హెల్త్ పరంగా ఉంటాయి. కర్మని మనం చేసుకునే కర్మనే మనకి తిరిగి ఇచ్చేవారు శని. కాబట్టి దాని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇది పర్టికులర్ ఇదే ప్రాబ్లము అని మనం చెప్పలేము. ఫైనాన్షియల్ రావచ్చు, హెల్త్ రావచ్చు, అవమానాలు జరగచ్చు, మోసాలు జరగచ్చు, కుట్రలు జరగచ్చు, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి శని బాధలు తప్పించుకోవాలంటే ఈరోజు కూడా మనకి శని త్రయోదశి, ఇలా శని త్రయోదశి వస్తూ ఉంటుంది. మంత్లీ వన్స్ అలా శని త్రయోదశి రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తుంటారు. ఇది బెస్ట్ టిప్. దీనికంటే కూడా ఎవరికైనా పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం అన్నది, శనీశ్వరుడు ఏంటంటే పూర్ పీపుల్లో ఉంటారండి, బెగ్గర్స్లో కానీ స్వీపర్స్లో కానీ ఆయన ఉంటూ ఉంటారు. శనికి ఏంటి అంటే సేవాభావంతో ఉంటే ఆయన ఎవరిని కూడా ఏమీ చేయరనమాట. కర్మని కరిగించాలి అంటే సేవాభావం ఎక్కువ అవ్వాలి. సో హెల్ప్ చేయటం, పూర్ పీపుల్కి హెల్ప్ చేయటము, చాలామంది అభిషేకాలు వీటికంటే కూడా పూర్ పీపుల్కి హెల్ప్ చేయడము, స్వీపర్స్కి హెల్ప్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా శని యొక్క అనుగ్రహం మనం బాగా పొందగలుగుతాము. ఇంకా సేవాభావం అంటే కొంతమంది స్పెసిఫైగా కొన్ని టెంపుల్స్కి వెళ్ళి వాలంటీర్స్గా వర్క్ చేస్తూ ఉంటారనమాట. క్యూని మళ్లించడం కానీ, ప్రసాదాల దగ్గర కానీ, అన్నదానం దగ్గర ఉండడం కానీ, ఇవి చాలా బెస్ట్ అండ్ మోడర్న్ టిప్స్. సాటర్న్ ఎఫెక్ట్స్ ఒకవేళ ఉంటే కనుక ఎవరికైనా ఇలా తగ్గించుకోవడానికి సేవాభావం, కొంతమంది గుడిమెట్లన్నీ కడిగి ముగ్గులు పెడుతూ ఉంటారు, అదొక ప్రొసీజర్ ఉంటుంది. అంటే సేవాభావం ఏదైనా కూడా శనికి ప్రీతికరమైనది. అందువల్ల అభిషేకం కంటే కూడా ఈ విధానాల వల్ల మనము ఎక్కువగా కర్మని కరిగించుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మనకు ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యతో బాధపడకుండా ఇమీడియట్గా సేవకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అంటే చాలా తక్కువ మంది ఇది ఆచరిస్తారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే కర్మ అంటే ఈ పెయిన్ కంటే కూడా ఆ పెయిన్ ఎక్కువ తీసుకుంటారు వెళ్ళి. సో అప్పుడు కర్మ తొందరగా కరుగుతుంది. సో చాలామంది ఏంటంటే బాధ వచ్చినా, టెన్షన్ వచ్చినా ఆ బాధపడుతూ కూర్చోకుండా సో సేవకి ఇమీడియట్గా వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా శని యొక్క ప్రభావం రెడ్యూస్ అయిపోతుంది అనమాట. మామూలుగా శని మంత్రాలు చెప్తూ ఉంటాము. అట్లా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైర్చరం అనాలి. ఎప్పుడు కూడా శని యొక్క ప్రభావం తగ్గాలంటే శనైర్చరం అని ఎక్కువ పలకాలి. పలికితే శని ప్రభావం తగ్గుతుంది. ఈ మంత్రం చదువుకుంటూ హెల్ప్ చేయొచ్చు, లేదు నార్మల్గా కూడా హెల్ప్ చేయొచ్చు. సేవాభావంతో ఉన్నట్టయితే డెఫినెట్గా సాటర్న్ యొక్క ఎఫెక్ట్స్ మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈరోజు శని త్రయోదశి కాబట్టి ఈ విషయాల్ని అందరూ తెలుసుకోవాలి. సేవాభావం అంటే ఏంటి అంటే జెన్యూన్గా అన్నదానం చేయటం కానీ, అక్కడ ఎవరైనా చేస్తే అక్కడ హెల్ప్ఫుల్గా ఉండటం కానీ, సో ఇలాంటివన్నీ కూడా సర్టెన్ ఎఫెక్ట్స్ని రెడ్యూస్ చేసుకునే టిప్స్ అందరికీ కూడా అండి. ఒక మంచి ఐడియా కింద అనుకోవాలండి ఇది నిజంగాను. ఎందుకంటే ఒక అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనకి శనిపోతుందంటే ఇంకా ముందుగా చేయొచ్చు, కానీ దానివల్ల రెండు బెనిఫిట్స్, వీళ్ళకి శని ప్రభావం తగ్గొచ్చు, వాళ్ళకి ఆకలిగా ఉన్న వాళ్ళకి కూడా ఆకలి తీర్చవచ్చు. ఇంకా చాలా ఓల్డ్ పీపుల్కి ఎస్పెషల్లీ సాటర్న్ ఉండేది ఓల్డ్ పీపుల్లో ఉంటారండి. సో అనాథాశ్రమాలు, ఓల్డ్ పీపుల్ ఉంటాయి, వృద్ధాశ్రమాలు, వాటికి వెళ్ళి స్పెషల్గా సేవ చేయటం కూడా సాటర్న్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవడానికి బెస్ట్ టిప్ అందరికీ కూడా. రుద్రాక్ష ధారణ చేస్తే మనలో దైవత్వం మేలుకుంటుంది, హెల్ప్ చేయాలన్న గుణం పెరుగుతుంది. అందుకు రుద్రాక్ష ధారణ. ప్రతి ఒక్కరిలో దైవత్వం ఉంటుంది, పరమేశ్వరుడు ప్రతి ఒక్కరిలో ఉంటారు. ఆయన మేల్కొనాలి, మేల్కొంటేనే ఆ సేవాభావం బయటకు వస్తుంది. లేకపోతే జనరల్ కమర్షియల్ వేలోనే మైండ్ అందరికీ ఉండిపోతుంది. అంటే ఈ సొసైటీ ఎలా ఉందో దాని ప్రకారం అందరూ యూజువల్లీ నడుచుకుంటారు. బట్ దైవత్వం మేల్కోవడం, దాన్నే స్పిరిచువల్ అవేకనింగ్ అంటారు. అది అవేకిన్ అయ్యింది అంటే సేవాభావం ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది అనమాట మనలో కూడా. ఓకే మేడం, ఒక కాలర్ తీసుకుందాం. పోచంపల్లి నుంచి రాధా గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 17/7/99. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు బీటెక్ అయిపోయి 4 years అయిపోయింది, జాబ్ రాలేదు. దానికి బీటెక్ అయిపోయి 4 years అయిందండి. అవునండి. అబ్బాయి పేరేంటండి?
శివసుందర్ టోనీ కుమార్. లాస్ట్ టైం మా లైవ్కి కాల్ చేశారు మీరు. అవునండి. కాల్ కలిసింది, కాల్ చేశారు. అదే రెమెడీస్ కూడా నేను చెప్పాను. రుద్రాక్ష వేస్తాం మేడం కదా. ఏ రుద్రాక్ష వేశారు? మీరు చెప్పారు కదా, తెచ్చి వేస్తాను. మీరు మీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి. రుద్రాక్ష వేస్తే దానికి ఒక ప్రొసీజర్ బట్టి వేయాలండి. వేయగానే రిజల్ట్ రాదు. దానికి మంత్ర ఉంటుంది, జాతకం బట్టి స్పెసిఫై టైం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, లైవ్లో సజెస్ట్ చేసింది మీరు ఎక్కడో తీసుకొని వేసేస్తే అది షూట్ కాదండి. ఆ క్వశ్చన్ కూడా మా పద్మ గారు ఇప్పుడు తీసుకుంటారు. ఇది చాలామందికి వస్తున్న డౌటు. లైవ్లో నేను సజెస్ట్ చేస్తున్నది సేమ్ ప్రాబ్లం మ్యాచ్ చేసుకొని మీరు వేరే దగ్గర రుద్రాక్ష తీసుకొని వేసుకున్న వర్క్ చేయదండి. సో కరెక్ట్గా మంత్రంతో కరెక్ట్ దీంతో ఇవ్వాలి. రుద్రాక్ష జాతకం ఇప్పుడు 17 నెంబర్ అంటున్నారు కదా, 17 నెంబర్కి తగ్గట్టుగా ఇవ్వాలి. దానికి మంత్రం ఉంటుంది, ఒక ప్రొసీజర్ బట్టి మీరు ఫాలో చేస్తేనే వస్తుంది. మళ్ళీ లైవ్కి కాల్ చేసినా మళ్ళీ ఇదే ఆన్సర్ వస్తుందండి. సో ప్రొసీజర్ కరెక్ట్గా మీరు ఫాలో చేయండి. ఏదన్నా ఉంటే ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి కరెక్ట్గా ప్రొసీజర్ కనుక్కోండి. ఓకేనా? రైట్ అండి. ఓకే మేడం, ఇప్పుడే అనుకున్నాం మనం కూడాను. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒకళ్ళ జాతకరీత్యా ఆ రుద్రాక్ష వాళ్ళకి యూజ్ అవ్వచ్చు, బట్ ఎలా పడితే అలా వేసుకునేది అయితే కాదు. ఒకరి జాతకరీత్యా రుద్రాక్ష వాళ్ళకి సూట్ అయ్యిందనేసరికి ఆ సమస్య నాకు కూడా ఉంది కదా, లేదంటే అదే ఇయర్లో నేను పుట్టాను, లేదంటే ఇద్దరిది సేమ్ నక్షత్రం, ఇలా అనుకుని వాళ్ళు కూడా ఓకే ఎవరికి ఇద్దరికి ఒకటే యూజ్ అవ్వద్దు అన్నట్టుగా వాడేస్తూ ఉంటారు. సో అలా వాడడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అసలు? ఇది కామన్ పద్మ గారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు లైవ్లో కామన్ క్వశ్చన్, ఇప్పుడు జాబ్ రావట్లేదు ఈ అబ్బాయికి 17 జూలై. ఎందుకంటే నాకు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చూడగానే చాలా మెమరీ ఉంటుంది. లాస్ట్ టైం కాల్ చేశారని చెప్పాను కదా, అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏది ఇవ్వాలి, కాంబినేషన్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, ప్రతిదీ నాకు మెమరీ ఉంటుంది. అందుకే నేను పోల్చగలిగాను. సో ఇలా కామన్గా ఇచ్చేది మీరు చూసి టీవీలో ధరించేయడం వల్ల షూట్ కాకుండా అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రుద్రాక్ష ధరిస్తున్నాము అని అంటే దాని డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్, నక్షత్రము, ఆ లగ్నము రిలేటెడ్ ఎవరికి వాళ్ళు సపరేట్ ఉంటుందండి. సో కామన్గా జాబ్కి ఇదే రుద్రాక్ష ఉండొచ్చు, జనరల్గా కూడా అది ఒక 20% అప్లై అవ్వచ్చు, ఒక్కోసారి రివర్స్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయికి వేశాను అన్నారు రాధా గారు, సో అది షూట్ కావట్లేదు. కాబట్టి కరెక్ట్ ప్రొసీజర్ బట్టి, కరెక్ట్ మంత్రం బట్టి, వాళ్ళ జాతకం బట్టి వేసుకుంటేనే అది ఫలితాలు వర్తిస్తాయి. సో లైవ్లో అన్నది కామన్గా మనం ఒక దీనికి చెప్తున్నది, జనరల్గా ఇప్పుడు ఒక టాపిక్ శనేశ్వరుడి గురించి మాట్లాడాం, అది అందరికీ అప్లై చేసుకోవచ్చు రెమెడీస్. కానీ రుద్రాక్షలు, రత్నాలు సజెస్ట్ చేస్తున్నప్పుడు మాత్రము వాళ్ళ జాతకానికి సంబంధించి కరెక్ట్గా ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసుకుంటేనే అది వర్క్ చేస్తుంది, లేకపోతే వర్క్ చేయదు. సో జనరల్గా ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో దీనివల్ల రిజల్ట్స్ పూర్తిగా రావండి. సో రాకపోతే ఏమవుతుంది, వీటిపైన నమ్మకం పోతుంది. ఎందుకంటే రుద్రాక్ష ధరిస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఇందాకే మనం చెప్పుకున్నాం, దైవత్వం మేల్కుంటుంది. రుద్రాక్ష ధారణ చేస్తే లోపట ఉండే కర్మలు కరుగుతాయి, దైవత్వం మేల్కుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మైండ్లో ఉండే కర్మలు, మనం ఏవైతే అట్రాక్ట్ చేస్తున్నామో యూనివర్స్ నుంచి నెగిటివ్ కర్మలు అన్నీ కరుగుతాయి, డెఫినెట్గా కరుగుతాయి. 1 ఇయర్లో కరుగుతాయి, 1.5 ఇయర్లో చేసే ప్రొసీజర్ బట్టి డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. సో ఒక పద్ధతి ప్రకారము అది మనం ప్రొసీజర్ ప్రకారము చేసినట్టయితే, జాతకం ప్రకారం మంత్రా చాంటింగ్ అండ్ ఇతర దానాలు ఏమన్నా చిన్న చిన్న ఉంటే కూడా సజెషన్ ఉంటుంది, అది అలాగే ఫాలో అవ్వాలన్నమాట. చూసారు కదా, రుద్రాక్షకు సంబంధించి అంటే సజెస్ట్ చేసిన దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది, ఎలా పడితే అలా వాడకూడదు. అంటే ఆ ఏకముఖ లేతే ద్విముఖ ఇలా చెప్పు ఉంటారు కదా, ఆ రుద్రాక్ష వేసుకుంటే సరిపోతుందా, అందరికీ సరిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించి సమాధానం వచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి తీసుకునే వాళ్ళు ఎలాగ తప్పట్లే తీసుకుంటున్నారు, మీ సమస్యకి పరిష్కారం కావాలి కాబట్టి కొంచెం దానికి ప్రొసీజర్ ప్రకారం వేసుకుంటే మీకు కూడా మంచి ఫలితం ఉంటుంది. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. నిజామాబాద్ నుంచి సీతారామయ్య. సీతారామయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. పేరు సితార. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/6/2005 మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపని ఆస్ట్రేలియా మెడిసిన్ సీట్ కోసం పంపిస్తున్నాం అనుకుంటున్నాం మేడం. అది ఎలా ఉంటుంది, వచ్చే ఏ రుద్రాక్ష ఉంటుంది, ఆమె లైఫ్ ఎలా ఉంటుంది, జాతకం ప్రకారం ఏ స్టోన్ అయితే బాగుంటుందని అనుకున్నాం, కాల్ చేశానండి. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ పంపిస్తున్నారండి? అవును మేడం, అవును, ఎడ్యుకేషన్ పర్పస్కే మేడం. దాని గురించి మేము మిమ్మల్ని కాల్ అనుకున్నాం, కార్డు తీస్తారు కదా, అదొకటను రుద్రాక్షకు సజెషన్ చేయండి, తర్వాత స్టోన్ ఒకటి. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏం చదువుతుందండి అమ్మాయి? ఏంటండి? ఏం చదువుతుందండి? ఇప్పుడు మాస్టర్ డిగ్రీ అయిపోయిందండి, ఇప్పుడు పంపిస్తున్నామండి. డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు మెడిసిన్ సీట్ కోసం అక్కడ ఆస్ట్రేలియా అప్లై చేద్దామండి.
ఓకేనండి. అంటే యాక్చువల్గా జాతకరీత్యా అయితే అష్టముఖి రుద్రాక్ష ధరించాలి. కొంచెం అంటే అడ్డులు బ్రేక్స్ చాలా ఎక్కువ కనబడుతున్నాయండి. సో దో షీఈస్ వెరీ ప్రాక్టికల్ గర్ల్ అండి, ప్రాక్టికల్గానే ఉంటుంది, ధైర్యంగా ఉండే అమ్మాయే, కానీ కొన్ని అడ్డులు ఉన్నాయి. సంఖ్యాబలం బట్టి కొద్దిగా వెళ్ళిన తర్వాత కొన్ని అడ్డంకులు, హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని అరైజ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి డేట్ ఆఫ్ బర్త్ బట్టి. బట్ రుద్రాక్ష అయితే సజెస్ట్ చేశాను అష్టముకి, బట్ అది ఒక టైమింగ్ ప్రకారము ఇప్పుడు చెప్పాం కాబట్టి ఆ రకంగానే మీరు వేసుకోవాలి. ఆఫీస్కి కాల్ చేస్తే దాని ప్రొసీజర్ ఏంటో అన్నీ వివరించవచ్చండి, ప్రాబ్లం లేదు. అండ్ స్టోన్ కూడా ఏంటంటే ఎమరాల్డ్ గ్రీన్ అని స్టోన్ వస్తుంది. బట్ ఇవన్నీ కూడా మీరు బయట తీసుకొని ఎలా పెడితే అలా అయితే ధరిస్తే రిజల్ట్ రాదు. బట్ హడల్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. అంటే నేమ్ వైబ్రేషన్లో అయితే మీరు సితారా అని ఇచ్చారు కదా పేరు, సితారాలో ఒక ఆర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, కొంచెం బెటర్ అవుతుంది వైబ్రేషన్, కొన్ని అడ్డులు తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే మరి ఈరోజు ఏ రుద్రాక్షని మన ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మన షోలో ఏకముఖి రుద్రాక్ష అండి. సో ఏకముఖి రుద్రాక్ష అనగానే చాలామందికి చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది ఏకముఖిలో రౌండ్ గుండ్రంగా ఉండే ఏకముఖి, అరుదు చాలా ఈ రుద్రాక్ష. సో అర్ధచంద్రకారంలో ఉండే ఏకముఖి మనం చూస్తూ ఉంటాము, కానీ ఈరోజు ఏంటంటే రౌండ్ ఏకముఖి దర్శనం చేసుకోవడమే చాలా పుణ్యప్రదము. అంటే ఈ రుద్రాక్షలో ఏంటంటే మనకి ఇన్నర్గా సీడ్స్ అనేవి విజిబుల్ ఉండవు, అవుటర్గా ఒక అన్డెవలప్డ్గా ఉంటుంది. మనం స్కాన్ చేస్తే, డెంటల్ స్కాన్ చేస్తే లోపల లైన్స్ ఒక 3-4 అన్డెవలప్డ్గా ఉండి బయటకు ఒక లైన్ ఫార్మేషన్లో ఇలా వస్తుంది. దీన్ని నిరంకార్ అంటారు అనమాట. సో ఏకముఖి రుద్రాక్ష కిందే దీన్ని వాడతారు. ఏకముఖి రుద్రాక్ష అంటే యూజువల్లీ చాలా వరకు గ్రోత్, కెరియర్లో గ్రోత్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇంకా మంచి పేరు రావాలంటే ఎంత కష్టపడుతుంటాం అందరమే, కానీ గుడ్ నేమ్ కావాలి కదా, అలా గుడ్ నేమ్, పొలిటికల్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు, ఇంకా కెరియర్లో ఫ్లరిష్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ రుద్రాక్షని తాకినా, ధరించినా, పూజ చేసినా కూడా ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. సో అంటే ఇప్పుడు రుద్రాక్ష ధరించిన వెంటనే మనకి రిజల్ట్ రాదు పద్మ గారు, ఎందుకంటే లోపల ఇన్నర్ హీలింగ్ అవ్వాలి. హీలింగ్ అవ్వడానికి మినిమమ్ 1.5 to ఒక్కొక్కసారి 2 years టైం పడుతుంది ఇన్నర్ హీలింగ్ చేయడానికి. అంటే ఇన్నర్ హీలింగ్ అంటే ఏంటంటే మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ ఎనర్జీని మన యూనివర్స్ నుంచి అట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. సో అది కర్మ కదా, అది ఎప్పుడుదో మన క్రితం జన్మ కర్మ ఏదో దాన్ని అట్రాక్ట్ చేస్తున్నాం. అంటే రిపీటెడ్గా జాబ్ పోవడము, రిపీటెడ్గా మ్యారిటల్ ప్రాబ్లమ్స్, రిపీట్ అవుతుంది అంటే అది కర్మ సైకిల్ ఉంది మనకని అర్థం. దాన్ని హీల్ చేసుకోవాలంటే అది ఒక్క రోజుతో జరిగేది కాదు. అందువల్ల ఒక్కరోజు జమ్ వేసుకున్నా, ఒక్కరోజు రుద్రాక్ష వేసుకున్నా అది హీల్ కాదు. మినిమం ఇట్ విల్ టేక్ 1.5 to 2 years టైం పడుతుంది. స్లోగా వస్తుందండి ఎనర్జీ, ఎప్పుడు కూడా డివైన్ ఎనర్జీ స్లోగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అది వేసేసుకున్నాము 3 నెలల్లో రిజల్ట్ రాలేదండి ఇలా మాట్లాడుతుంటారు. ఎందుకంటే లోపల హీలింగ్ పూర్తిగా మానకుండా మీరు ఆ ఎనర్జీ నుంచి, ఆ సైకిల్ నుంచి బయటికి రాలేరుగా. సో టెక్నికల్గా, సో కాబట్టి ఏ రుద్రాక్ష ధరించిన, ఏ ధరించిన ఒక ప్రొసీజర్ బట్టి ధరించడం హీలింగ్ ప్రాసెస్ అంటాము. హీలింగ్ ప్రాసెస్ మినిమం 1.5 years, ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలా జరుగుతుంటుంది. కొంతమందికి 6 monthsలో హీలింగ్ కంప్లీట్ అయిపోతుంది, అంటే కర్మ సైకిల్ తక్కువ ఉందని అర్థం. ఓకే. సో ఎవరి కర్మ సైకిల్ ఎంత ఉందో మనం కొలలేము. సో వాళ్ళకి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం బట్టే చెప్పగలం. సో కొంతమంది చెప్తారు 6 monthsలోనే మాకు రిలీఫ్ వచ్చేసింది, వి గాట్ దట్ రిలీఫ్ వచ్చేసింది అంటే కర్మ సైకిల్ కరిగిపోతుంది అని అర్థం, దిగిపోతుంది అని అర్థం. సో ఇంకా అలా ఏదో నడుస్తుందండి, ధైర్యంగా ఉండగలుగుతున్నాం మానసికంగా అన్నారనుకోండి, సో టైం పడుతుంది ఇంకా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రుద్రాక్ష కానీ జమ్ కానీ వేసుకోగానే మానసిక ధైర్యం వచ్చేస్తుంది మనకి. ఆ రిలీఫ్ అంటే పర్వాలేదు, నేను ఓవర్కమ్ చేయగలను, ఈ వేలో వెళ్తున్నాను, ఇది నాకు కనెక్ట్ అవుతుంది అని తెలిసిపోతుంది వాళ్ళు. ఓకే. సో ఆ ఫీలింగ్ వాళ్ళు అవుతారు, ఎవరైనా అవుతారు. న్యాచురల్ రుద్రాక్ష ప్రొసీజర్ బట్టి ధరించారంటే అది వాళ్ళు ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయండి. సో కాబట్టి అందుకే అంటున్నాను, ఇది డివైన్ సబ్జెక్ట్ కాబట్టి ఎనర్జీ ఎప్పుడు కంటికి కనిపించదు, స్లో మోషన్లోనే మనకి స్లోగా ఎనర్జీ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకే అండి, ఒక కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, టీవీ సౌండ్ తగ్గించండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే నాకు అది లేదు మేడం. సమస్య ఏంటో చెప్పండి శ్రీనివాస్ గారు. కావట్లేదు మేడం, జాబ్స్ ఏదన్నా కావట్లేదు. జాబ్స్ రావట్లేదా? అవును మేడం. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? 3 months నుంచి మేడం. ఇదివరకు జాబ్ చేశారా? చేశాను మేడం, మామూలు ప్రైవేట్లో చేశాను మేడం. దేంట్లో చేశారు? అలా ఫిల్మ్ ఫీల్డ్లో అక్కడక్కడ చేశాను మేడం. ఓకే అండి, చూస్తానండి, ఎనర్జీ చూస్తాను. శ్రీనివాస్ గారికి 3 months నుంచి జాబ్ రావట్లేదట. వాట్ ఈస్ ద ఎనర్జీ యూనివర్స్?
అదేనండి, కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో కొంచెం స్ట్రగుల్ అయితే కనిపిస్తుందండి లైఫ్లో. అన్ని స్ట్రగుల్సే ఉన్నాయి శ్రీనివాస్ గారు. కొంచెం బ్రేక్స్ కూడా వస్తున్నాయి. సప్తముఖి రుద్రాక్ష ఒకటి ధరించండి. పద్ధతి ప్రకారము ఒక ప్రొసీజర్ బట్టి సప్తముఖి రుద్రాక్ష ధరించండి. ఎందుకంటే సాటర్న్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనబడుతున్నాయి, అంటే కర్మ సైకిల్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ వెళ్ళినా జాబ్ కంటిన్యూ అవ్వట్లేదు, కొన్ని 1-2 months 3 months 6 months చేయడం, బ్రేక్ రావడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ వెళ్ళిన దగ్గర కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండట్లేదు. మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ మీరు ఎంత వినయంగా ఉన్నా కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండట్లేదు నాకు తెలిసి. కార్డ్స్లో ఎనర్జీ అలా వస్తుంది. సో ప్రతిరోజు కూడా శివారాధన చేయండి. సప్తముఖి రుద్రాక్ష ఒక ప్రొసీజర్ బట్టి ధరించినట్టయితే ఖచ్చితంగా ఈ కర్మ సైకిల్స్ నుంచి బయటపడగలుగుతారు ఒక 1.5 yearలో. ఆల్ ద బెస్ట్. ఓకే మేడం, కొంతమంది ఎంత కష్టపడుతున్నా ఒక సమస్యకి సొల్యూషన్ చూసేసరికి ఇంకొక సమస్య యాడ్ అవుతూ ఉంటుంది. అది కొంతమంది అంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి యాడ్ అవుతాయి అంటూ ఉంటారు. అలా వారసత్వంగా కొన్ని శాపాలు వెంటాడుతూ ఉంటాయి. సో అలాంటి వారికి విముక్తి ఏంటి? అలాంటి వారు ఎలాంటి రుద్రాక్ష వాడితే మంచిది అసలు, అంటే ప్రొసీజర్ ప్రకారం? అంటే తల్లిదండ్రుల శాపాలు అయితే పిల్లలకి ఉంటాయండి. వాళ్ళు మనం ఎన్నోసార్లు షోస్లో కూడా చెప్పాము, తల్లిదండ్రుల్ని సోల్ ఎంచుకొని వాళ్ళ కడుపును పుడతారు అని చెప్పుకున్నాం చాలాసార్లు. ఒక బర్త్ జరిగింది అని అంటే మామూలుగా జరగదు. ఈ పేరెంట్స్ ఈ కర్మల్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇదే ఇంట్లో పుట్టాలి, ఇదే వాతావరణంలో పుట్టాలని బర్త్ తీసుకుంటుంది ఒక సోల్. కాబట్టి వాళ్ళ యొక్క కర్మలు పిల్లలకి అప్లై అవుతూ ఉంటాయి. సో ఆ పెయిన్ అన్నది పిల్లలు అనిపిస్తుంటారు, ఎందుకంటే పేరెంట్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో పిల్లలకి అవే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అటువంటి అప్పుడు ఇది 7 తరాల నుంచి, ఇప్పుడు కాలసర్ప దోషం ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, 7 తరాల నుంచి ఉంటుంది. అది ఒక్క జనరేషన్ది కాదు, అది 7 తరాల నుంచి వస్తూ ఉంటుంది అనమాట. కొంతమంది ఫ్యామిలీలో కంటిన్యూస్గా సంతానం ఇబ్బంది ఉంటుంది, మ్యారేజ్ అవ్వకుండా డిలే అవుతూ ఉంటుంది, అందరు కజిన్స్కి సిస్టర్స్కి అందరికీ అలా జరుగుతూ ఉంటుంది. అటువంటి అప్పుడు కూడా రుద్రాక్షలు ఇన్నర్ హీలింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు చాలా రుద్రాక్షలు ఉన్నాయి దీంట్లో. అర్ధనాదీశ్వర రుద్రాక్ష అంటే పూజ చేసే రుద్రాక్షలు ఉంటాయి దీంట్లో, ధరించే రుద్రాక్షలు. మ్యాక్సిమం ధరించే రుద్రాక్షలు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే లోపట ఉండే చక్రాస్ హీలింగ్ అవుతాయి అనమాట. 7 చక్రాస్ ఉంటాయి కదా, ఇన్నర్గా ఎనర్జీ అనేది హీల్ అవుతుంది. అందువల్ల రుద్రాక్ష ధారణకి ఫస్ట్ ప్రయారిటీ. సో చాలామంది నియమాలు ఉంటాయేమో ఇలా భయాలు ఉన్నాయి ఇంకా కూడా, బట్ అటువంటివి ఏం లేదు. ధారణ రుద్రాక్ష అంటే అన్ని కర్మల్లో ధరించవచ్చు. ఫస్ట్ పాయింట్, ధారణకే పుట్టింది ఆ రుద్రాక్ష. సో ఇప్పుడు రుద్రాక్షలు న్యాచురల్ హోల్తో పుడతాయండి అట్లా. సో కాబట్టి అంటే ధరించడానికి శివానుగ్రహం కలిగినవి. కాబట్టి శివుడే పర్మిషన్ ఇచ్చినప్పుడు మధ్యలో మనం టెన్షన్ పడేదైతే ఏం లేదు. కానీ భద్రాక్షలని కొన్ని ఉంటాయి, అవి ఓన్లీ పూజకే, పూజలో పెట్టి పూజ చేయడానికి. అంటే పూజ నుంచి వైబ్స్ అన్నవి ఇంట్లో మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ధరించే రుద్రాక్షలు హోల్తో పుడతాయి కాబట్టి ధరించడానికి మధ్యలో మనము టెన్షన్ పడేదైతే ఇందులో ఉండదు. ఇంకా నాన్ వెజ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్, దానికి కూడా మళ్ళీ రీఛార్జ్ మెథడ్స్ ఉంటాయి. ఒకవేళ అలా తీసుకున్నట్టయితే రుద్రాక్ష ధరించి, సో దానికి మళ్ళీ రీఛార్జ్ మెథడ్స్, మంత్ర చాంటింగ్ అవి ఉంటాయి. అవి చేసుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు. బట్ అది కూడా చాలా హార్డ్ థింగ్ ఏమీ కాదు, చాలా ఈజీ టు ఇంప్లిమెంట్. ఇప్పుడు యూత్ కూడా అసలు రుద్రాక్ష ధరించి ఒక మంత్ర చాంటింగ్ చేస్తే వాళ్ళు ఆ ఎనర్జీని ఫీల్ అవుతున్నారు. ఎనర్జీ ఎప్పుడు ఫీల్ అవ్వాలండి, ఫీల్ అయితేనే తెలుస్తుంది. ఎవరు చెప్పినా అది తెలియదు. రుద్రాక్ష వేసుకోగానే ఆ పీస్ఫుల్ మైండ్ అది వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితే డెఫినెట్గా. ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతారు పద్మ గారు, చాలామంది స్టోన్ జెమ్ పెట్టుకుంటారు, ఇప్పటి వరకు బాగానే ఉందండి, జెమ్ పెట్టగానే గొడవలు అవుతున్నాయి మా లైఫ్లో అంటారు. అంటే ఎనర్జీ అడ్జస్ట్ కావడానికి కొంత టైం పడుతుంది. మనం జాతక ప్రకారము చూసి ఒక జెమ్ ఇచ్చినా కానీ వెంటనే కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయంటే కంగారు పడి ఇది నాకు పడట్లేదు అనుకోవద్దు. ఎనర్జీ, కొత్త ఎనర్జీ ఇచ్చాము కాబట్టి అది అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అలా కొన్ని అయ్యి నార్మల్ అయిపోతుంది, నార్మల్ అయిపోయి అది మళ్ళీ షూట్ అయిపోతుంది అనమాట. అలా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే పెట్టుకోగానే పెద్ద గొడవ అయింది, ఏది పని చేయట్లేదు తీసేస్తాను అని అంటే అట్లా కాదు. ఇప్పుడు ఏదైనా ఒక మెడిసిన్ బాడీలోకి ఇచ్చినా కూడా అది అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అట్లానే ఎనర్జీ, ప్రతిదీ ఎనర్జీ. రుద్రాక్ష కానీ జమ్ కానీ మంత్ర కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ బాడీ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవడానికి మేబీ 1 week పట్టచ్చు, 2 weeks. ఆ మధ్యలో జరిగే సంఘటనల్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. కొంతమంది తీసుకుంటారు, నా దగ్గర తీసుకొని చెప్తారు 1 week ఏదో గొడవల్లా అవుతుందండి, ఏమైనా ప్రాబ్లం అంటే లేదు అన్న తర్వాత ఒక 2-3 weeksకి తగ్గిపోతుంది. ఇప్పుడు బాగుందండి, హ్యాపీగా ఉంది, ఇప్పుడు పీస్ఫుల్గా ఫీల్ అవుతున్నాం అంట. ఇలాంటి డౌట్స్ కూడా క్లారిఫై చేయాలనుకున్నాను. సో అదండి మెయిన్. సో గొడవలు అయినా కానీ అది పడట్లేదు అనుకోవద్దు, చూడండి 1 week ఉందా 2 weeks ఉందా, తర్వాత నార్మల్ అయిపోతుంది అట్లా. ఓకే ఓకే మేడం, ఒక కాలర్ తీసుకుందాం. పాలకుల నుంచి నాగమణి. నాగమణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా
గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ సమస్య చెప్పండి. 7/6/1987 అండి. 1987. ఓకే, సమస్య ఏంటండి? మ్యారేజ్ ఎప్పుడు అవుతుందనండి? మేడంతో మాట్లాడండి. చూస్తున్నారండి సంబంధాలు నాగమణి గారు? ఆయన చూస్తున్నారండి. ఎప్పటి నుంచి చూస్తున్నారు? చాలా మీరు చూస్తున్నారండి. చాలా రోజులైంది. ఆయ్. టెన్షన్ బాగా ఎక్కువ ఉందమ్మా లైఫ్లో. స్ట్రెస్ టెన్షన్ చాలా ఎక్కువ ఉంది. ఏం చేస్తుంటారు? మామూలు జాబ్ చేస్తాను. ఆ? జాబ్ చేస్తారు. జాబ్ చేస్తారు. చేస్తానండి, మానేస్తానండి. జాబ్ చేసి మానేస్తారు. ఓకే. సో పిలిపించుకోవడం కూడా నాగమణి అనే పిలుస్తారా మిమ్మల్ని? నాగమణి అని పిలుస్తారండి. రైట్. నాగమణి గారికి మ్యారేజ్ డిలే అవుతుంది. వాట్ ఈస్ ద ఎనర్జీ యూనివర్స్? అదేనండి, కొంచెం దోషం ఉంది జాతకరీత్యా, అందువల్ల మ్యారేజ్ డిలే అవుతుంది. పరిహారాలు చేయాలండి. పరిహారం చేస్తే కానీ టాక్సిక్ సైకిల్స్ అనేవి కంప్లీట్ కావు. అంటే ఏదైనా దానాలు అవి ఇచ్చారా ఇది వరకు? ఇచ్చామండి. ఏ దానం ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? కందులు ఇచ్చారా? శివాలయంలో ఇచ్చామండి. ఏమి ఇచ్చారండి? కందులా? అవునండి. ఎన్ని వారాలు ఇచ్చారు? 7 వారాలు ఎన్నో ఇమ్మన్నారని ఇచ్చామండి. ఓకే అండి. దానం ఒకటే ఇచ్చారండి. కొంచెం నాగదోషం ఉంది జాతకం ప్రకారము. సో దాని రిలేటెడ్ అర్ధనాదీశ్వర రుద్రాక్ష అని ఉంటుంది, అది వేసుకొని మంత్రం చేయాలి. కంటిన్యూస్గా చేస్తే నాగదోషం తగ్గితే ఖచ్చితంగా అలయన్స్ వస్తాయి. వచ్చినవి కూడా సెటిల్ కావు. మీరు ఇంకా ఏ పరిహారం కరెక్ట్గా చేయకపోతే సంబంధాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అర్ధనాదీశ్వర రుద్రాక్ష ధరించి ఒక ప్రొసీజర్లో వెళ్ళినట్టయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఉంది మ్యారేజ్ బలము. సో అది ఫాలో చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకేనండి, మరొక కాలర్ని తీసుకుందాం. వైజాగ్ నుంచి అనోజీరావు. నమస్తే అండి. మేడం నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకున్నాను. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు తరుణ్ కుమార్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 17th March 98 అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే తను స్టెబిలిటీగా ఇందులో జాబ్ స్టెబిలిటీగా చేయట్లేదు. ఒకటి తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు, చదువు సగంలో ఆపేశాడు. తర్వాత ఏంటంటే పెళ్లి కూడా అంటే వద్దు అంటున్నాడు. అంటే జాబ్ ఏం చదువుకున్నాడండి ఇతను? ఇంటర్ చదువుకున్నాడు మేడం. ఓకేనండి. ఏదైనా ఫుడ్ ఐటమ్ అట్లా దానికి రిలేటెడ్ బిజినెస్ ఏదైనా పెట్టించండి బెటరు. ఎందుకంటే బద్ధకం ఎక్కువ అండి, దేంట్లోని కూడా ఇంట్రెస్ట్ చూపించరు తను. ఏదైనా మీరు నిదానంగా చెప్పాలి. ఏది మీరు అనుకున్నట్టు అతను వినరండి, అతని రూట్లోకే మీరు వెళ్ళాలి. ఓకే, కాబట్టి ఏదైనా ఫుడ్ ఐటమ్కి సంబంధించిన కోర్స్ ఏదైనా చేయించండి, లేదంటే ఫుడ్ ఐటమ్కి సంబంధించిన బిజినెస్ ఏదైనా చాలా తక్కువ ఇనీషియల్ అమౌంట్తోనే ఏదైనా పెట్టించాలండి. అలా అయితేనే అతని లైఫ్ అనేది బాగుంటుందండి. ఎందుకంటే కంటిన్యూస్ బ్రేక్స్ ఉన్నాయి. ఏమని పిలుస్తారు? తరుణ్ అనే పిలుస్తారా? స్పెల్లింగ్ సంతకం చేసేటప్పుడు THARUN అని పెట్టమని చెప్పండి. ఎందుకంటే లక్కీ నెంబర్ 5 and 6 నెంబర్స్ వస్తున్నాయి కదా, పేరు వైబ్రేషన్ బట్టి TARUN వద్దండి, THARUN ఈ రకంగా స్పెల్లింగ్ కరెక్షన్ తీసుకోండి, కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అండి, ఫుడ్ ఐటమ్స్లోనే ఆ రిలేటెడ్ కోర్సు చేయించడం కానీ, లేదంటే బిజినెస్ పెట్టించడం కానీ, లేదా జాబ్కి అలాంటి రిలేటెడ్ ఉన్న దాంట్లోకి పంపించడం కానీ చేయండి. కొంత సెటిల్ అవుతాడండి, ఇబ్బంది ఏమీ లేదు. ఫస్ట్ జాబ్లో సెటిల్ అవనియండి, అప్పుడు మ్యారేజ్ గురించి థింక్ చేద్దరు కానీ. అయ్యండి చెప్పండి. జాబ్ ఛాన్స్ ఉంది మేడం? జాబ్ ఛాన్స్ ఉంది, ఆయనకి నచ్చితేనే చేస్తాడు జాబ్. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే వదిలేసి వచ్చేస్తాడు. అంటే 1 month కానీ 3 months కానీ 5 days కానీ ఎంత తవ్వకనైనా ఎంత అయినా వదిలేస్తాను. అదేనండి, వదిలేస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను కదా, రిలేటెడ్ ఫీల్డ్కి సంబంధించి కరెక్ట్గా జాతకానికి సరిపడే ఫీల్డ్లో పంపిస్తేనే వాళ్ళు సెటిల్ అవుతారు, లేదంటే బ్రేక్ అవుతుంటుంది. ఫుడ్ రిలేటెడ్ అని చెప్పాను కదా, ఆ రిలేటెడ్ మీరు పిక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ కానీ అదే ఫీల్డ్లో ఉండే జాబ్స్ కానీ పంపించండి, సెట్ అవుతారండి. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, మరొక కాలర్ని తీసుకుందాం. నిజామాబాద్ నుంచి మహేందర్ గారు నమస్తే అండి. హలో మహేందర్ గారు. ఓకేనండి, కాల్ కలిసిన వాళ్ళు దయచేసి మాట్లాడండి. టీవీ సౌండ్ చూస్తూ ఉంటున్నారు, మీరు టీవీ చూస్తూ ఉంటే చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కట్ అయిపోతుంది మీ కాలు. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో వీరమణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా?
డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం నాకు. ఓకేనండి, సమస్య ఏంటో మేడం చెప్పండి. వీరమణి గారు వయసు 35 దాకా ఉంటుంది. 35 years. చెప్పండి అమ్మా, సమస్య ఏంటి చెప్పండి. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. మాకు ఒకటికొకటి అంటేస్తలేదు, కలిసి వస్తలేవు. ఏం కలిసి రావట్లేదు? ఏదన్నా డబ్బుల గురించి వాళ్ళ దగ్గరికి అడగడానికి వెళ్తే ఇస్తామంటారు, ఇస్తలేరు. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. ఉమ్. డబ్బులు మిగలట్లేదా? మిగలట్లేవు మేడం. ఓకే, వీరమణి గారికి మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ వాట్ ఈస్ ద ఎనర్జీ ఫర్ వీరమణి గారు. సో కొంచెం యాజ్ టారో కార్డ్ బట్టి అండి మనీ నిలబట్టలేదు, కరెక్టే. సో ఏదైనా జాతకం బట్టి వైక్రాంత్ అని స్టోన్ వస్తుందండి. ఎందుకంటే మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, కుటుంబంలో కూడా సమస్యలు ఎక్కువ ఉన్నాయి వీరమణి గారు. వైక్రాంత్ అని స్టోన్ వస్తుంది. ఆ స్టోన్ ఒకటి వేసుకొని అమ్మవారి ఆరాధన చేయండి, మహాలక్ష్మి ఆరాధన. ఈ కంటిన్యూస్గా శుక్రవారాలు ఆవునేతో దీపం పెట్టి ఈ లలిత సహస్రనామం ఇవన్నీ చదివితే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వీలైతే కలువ పువ్వులు ఏమైనా దొరికితే కలువ పువ్వులతో అమ్మవారికి ఒక 20 Fridays పూజ చేయండి, చిన్న బెల్లం ముక్క పెట్టి. డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో చాలా తక్కువ ఉంది. దానివల్లనే మనీ అన్నది వచ్చింది ఆగట్లేదు, సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రెమెడీ అయితే చేయండి అమ్మా. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, ఇంక ఈరోజు మీ అమూల్యమైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇక ఇది నాటి రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. నమస్తే.